శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి 2026 మే నెల 6వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో అభివృద్ధి బాగా ఉండబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏమిటంటే గనుక కాస్త ఖర్చులు కూడా మీకు అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు మిశ్రమమైనటువంటి కాలం అనేది గోచరిస్తోంది. కాబట్టి డబ్బుల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక రేపటి రోజున కెరియర్ పరంగా చూస్తే గనుక నూతన ప్రాజెక్ట్స్ అనేవి మీరు అమలు చేయడంలో కొన్ని అడ్డంకులు కలగబోతున్నాయి. కానీ మీరు ఈ విషయంలో అలర్ట్గా ఉండాలి. అదేమిటంటే గనుక వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో ఏ విషయంలో కానీ మీరు మాట్లాడుతూ ఉంటే గనుక ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. లేదంటే మీకు నష్టాలు ఎదురవుతాయి. ఇక రేపటి రోజున ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు సాయంత్రం వేళ మీకు అకస్మాత్తుగా ఒక శుభవార్త వినే అవకాశాలున్నాయి. దాని వలన మీ ఇంటిల్లిపాది కూడా ఆనందంగా మారబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాశికి చెందినటువంటి వాళ్ళు ఎంతో కాలంగా ఒంటరితనంతో మీ ఆత్మీయులు మీకు దొరకడంతో రిలాక్స్ అవుతారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి మీరు రేపటి రోజున చక్కగా మంచి టైం అనేది స్పెండ్ చేస్తారని చెప్పుకోవాలి. ఇక మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా గడపబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీకు ఉండేటటువంటి అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఇక అదే విధంగా మీకు రేపటి రోజున పరిచయంలోని వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండడమే మంచిది. రేపటి రోజున ఉద్యోగపరంగా ఉత్తమమైన కాలం అనేది వచ్చేసిందిగా చెప్పుకోవాలి. నిరుద్యోగులకు గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధికి చక్కటి మార్గాలు తెరుచుకోబోతూ ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అనేవి మీరు ఈ సమయంలో అందుకొనున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలత కనిపిస్తోంది. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఇక అదే విధంగా సంతానపరంగా కూడా ఈ సమయంలో అనుకూలత ఏర్పడబోతోంది. ఈ యొక్క మేషరాశి వ్యక్తులు నిద్ర, ఆహారం, నడక, వీలైనంత వ్యాయామం చేసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి మీ దరిచేరవు. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడానికి రేపు దుర్గాదేవిని పూజ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.